10 రోజులు ఫోన్ లేదు, 10 రోజులు మాట్లాడడం లేదు, 10 రోజులు కనీసం ఐ కాంటాక్ట్ కూడా లేదు. ఏదైనా చదవడానికి కానీ రాయడానికి కానీ బుక్ కానీ పెన్ను కానీ లేదు. ఎలాంటి ఎలక్ట్రానిక్స్ లేవు. చాలా ఈజీ అనుకున్నాను. నాట్ అన్ ఈజీ థింగ్. కాకపోతే హలో అండి, నేను మీ చాందిని. నేను రీసెంట్గా ఒక 10 days మెడిటేషన్ క్యాంప్ని ఎక్స్పీరియన్స్ చేశాను. అది విపాసన మెడిటేషన్ అనమాట. అది ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేశానంటే డాలస్లో ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ చేశాను. అసలు విపాసన మెడిటేషన్ అంటే ఏంటంటే మన బ్రీతింగ్ని, మన బాడీని, మన బాడీలో ఉండే సెన్సేషన్ని, మైండ్ సెన్సేషన్ని అబ్జర్వ్ చేసి వాటిని కనెక్ట్ చేయడమే మెడిటేషన్. ఈ టెక్నిక్ యాక్చువల్లీ గౌతమ బుద్ధ కాలం నుంచి వస్తుంది. ఆయన ఫాలో అయిన టెక్నికే. అదే వీళ్ళు కూడా మనకు నేర్పిస్తారు. ఇది ఎలాంటి మతంకి సంబంధించింది కాదు. అసలు ఏ దేవుడి గురించి కూడా వాళ్ళు ఏమి చెప్పరు అనమాట. ఇది ప్యూర్లీ మెడిటేషన్ రిలేటెడ్. మెడిటేషన్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే మన మైండ్ కంట్రోలింగ్ ఉంటుంది కదా, మన మైండ్ కంట్రోలింగ్ ఓవర్ అవర్ బాడీ రియాక్షన్స్ ఫర్ సర్టెన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రియ నిగ్రహణ అంటారు కదా. మనకు కంటికి నచ్చిన దాన్ని కానీ, లేదంటే మనకు నోటికి నచ్చింది కానీ, మన కంఫర్ట్కి నచ్చింది కానీ, లేదంటే మన స్మెల్కి నచ్చిన ఏదైనా మనకు నచ్చిన వాటికి ఒక రకంగా రియాక్ట్ అవుతాం, నచ్చని వాటికి ఒక రకంగా రియాక్ట్ అవుతాం కదా. సో ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఏవైనా మనకు నచ్చినవి జరిగినా, నచ్చనివి జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా కానీ మనం నిగ్రహణ అంటే ఇంద్రియ నిగ్రహణ అన్నది ఎలా ఉండాలి అన్నది అది మన బ్రెయిన్కి ట్రైన్ చేసే ప్రాసెస్ ఈ మెడిటేషన్ మెయిన్ గోల్ అనమాట. ఆ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ మేక్ సెన్స్. కొన్నిసార్లు ఏంటంటే మనం త్రూ అవుట్ ద లైఫ్లో కొన్ని థింగ్స్ మనకు నచ్చని థింగ్స్, మనం అనుకున్న జరగని థింగ్స్ అన్నిటినీ రిగ్రెట్స్ లాగా పెట్టేసుకున్నది క్యారీ చేస్తూ ఉంటాం కదా. అది ఎలా లెట్ గో, ఇట్స్ ఓకే, లివ్ ద మూమెంట్. బేసిక్గా ఇదంతా ఏంటంటే ఈ మూమెంట్ని, దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, హౌ టు రియాక్ట్ ఫర్ కరెంట్ థింగ్స్. యూ డోంట్ నీడ్ టు క్యారీ ద బ్యాగ్. ఇది కూడా ఒక లైఫ్ స్టైల్కి సంబంధించిన కోచింగ్ లాంటిది అని కూడా చెప్పొచ్చు. అన్నది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ప్రతిదానికి మనం ఫాస్ట్గా రియాక్ట్ అవసరం లేదు. సో దానివల్ల వచ్చే నష్టాలు అవన్నీ కూడా ఉంటాయి కదా. ప్లస్ బేసిక్గా మనం తెలుసుకునే మెయిన్ ఉద్దేశమే ఈ మెడిటేషన్ అనమాట. ఒక్కొక్కరు కొన్ని రీజన్స్ కోసం వెళ్తూ ఉంటారు. నేను మెయిన్గా నన్ను మా హస్బెండ్ ప్రోత్సహించి పంపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మైగ్రేన్స్తో బాగా సఫర్ అయ్యేదాన్ని. మెడిటేషన్ మైగ్రేన్కి హెల్ప్ అవుతుందని ఇది తను బాగా బిలీవ్స్ చేసి ఒక క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు రికమెండ్ చేస్తే వాళ్ళు వెళ్ళొచ్చారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాజ్ సో అమేజింగ్ అనమాట. సో మేము కూడా వెళ్దాము అని నన్ను సైన్అప్ చేయించారు. సో నాకు మోర్ దెన్ మైగ్రేన్ నేను చూసింది ఏంటంటే నాకు సైన్అప్ చేశాము, నాకు వచ్చింది అంటే ఆపర్చునిటీ వచ్చింది, స్పాట్ ఓపెన్ అయ్యింది, నేను వెళ్తున్నాను. నేను నా అంతకు నేను ఆలోచించుకున్నది ఏంటంటే నేను ఆ మెడిటేషన్ నేర్చుకోను. మెడిటేషన్ పార్ట్ పక్కన పెడితే ఒక 10 రోజులు నా అంతకు నేను ఇట్స్ మీ టైం అనేసి నా జీవితం మొత్తం చూస్తే చిన్నప్పటి నుంచి ఆల్వేస్ రన్నింగ్ ఆఫ్టర్ ద థింగ్స్ అనమాట. ఫ్యామిలీ కానీ, చదువు కానీ, ఫ్యామిలీ, జాబు, పెళ్ళి, కిడ్స్, ఆల్వేస్ రన్నింగ్ ఆఫ్టర్ అదర్ థింగ్. అసలు చేజింగ్లోనే ఉన్నాం. ఒక్కరోజు కూడా రీసెట్, రిలాక్స్ అంటే సరే వెకేషన్స్కి వెళ్తాము, ఇండియా వెళ్తాము, ఫ్యామిలీ, ఆల్వేస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వన్ ఆఫ్టర్ ది అదర్ థింగ్. ఈ మన డిజిటల్ లైఫ్ వచ్చిన తర్వాత దెర్ ఈజ్ నథింగ్ టు రీసెట్ అని నేను సరే ఐ కెన్ టేక్ ఆపర్చునిటీ టు జస్ట్ రీసెట్ మై సెల్ఫ్ అని నేను వెళ్ళాను. అది అనుకునేంత ఈజీ కాదు. ఒక డైలీ 10 రోజులు సీరియస్లీ 10 రోజులు ప్రతిరోజు 10 గంటల పైనే మెడిటేషన్ ఉంటుంది అనమాట. డే అన్నది 4 o'clock స్టార్ట్ అవుతుంది. వాళ్ళు బెల్ కొట్టి 4 o'clock అందరినీ లేపుతారు. 4:30 కల్లా మెడిటేషన్ హాల్లో కూర్చోవాలన్నమాట.
అప్పుడు స్టార్ట్ అవుతే ఇంకా స్కెడ్యూల్ వైజ్గా ఉంటుంది అనమాట. మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మళ్ళీ కాస్త రిలాక్సింగ్ టైం ఉంటుంది, లోన్ టైం. కాకపోతే ఆ 10 రోజుల్లో ఎవరితో మాట్లాడకూడదు, ఐ కాంటాక్ట్ కూడా చేయకూడదు, నీది నువ్వే ఉండాలి. సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. లైన్లో వెళ్ళి నిలబడేసి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తింటాం, మళ్ళీ వస్తాం, మన రూమ్లో మనం పడుకుంటాం. ఎవరికి వాళ్ళకు ఐసోలేటెడ్గా అన్నీ నీట్గా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొన్ని ఏదైనా మనం మర్చిపోయినా కానీ అక్కడ అన్నీ దొరుకుతాయి, అన్నీ బాగుంటాయి. కాకపోతే ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నాట్ అన్ ఈజీ థింగ్. అసలు కూర్చోవడమే కష్టము, అది ఫాలో అవ్వడం కష్టం. అసలు ఆ బ్రెయిన్ అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది చూసారా, వాటిని చేసి వాటిని కంట్రోల్ చేయడం నాట్ అన్ ఈజీ థింగ్. అసలు ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది బ్రెయిన్ అనమాట. ఆ బ్రెయిన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే లిటరల్లీ 10 రోజుల తర్వాత మన బ్రెయిన్ని తీసి ఒక సోప్ వాటర్లో సబ్బు వాటర్లో బాగా వేసి కడిగేసి ఆరబెడితే ఎంత క్లీన్గా అవుతుందో అలా అనిపించింది అనమాట నాకైతే. సో వెరీ అమేజింగ్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ ఫస్ట్ మనం కూర్చున్నప్పుడు మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే ద మోస్ట్ రీసెంట్ థింగ్స్, ఇప్పటికిప్పుడు ఈ మధ్య ఈ వారంలో జరిగిన ప్రాబ్లమ్స్ కానీ ఈ మంత్లో జరిగిన ప్రాబ్లమ్స్ కానీ రీసెంట్ ప్రాబ్లమ్స్నే థింక్ చేస్తాం. ప్రాబ్లమ్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ గుడ్ థింగ్స్ బ్యాడ్ థింగ్స్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. తర్వాత ఇట్ విల్ గోస్ బ్యాక్ అనమాట. 2-3 డేస్ తర్వాత ఇంకా చిన్నప్పుడు ఆలోచనలు కూడా వచ్చేస్తాయి అనమాట. దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ అలా చేయకుండాల్సిందే, అలా చేసిండాల్సిందే, నా లైఫ్ ఇలా ఉంది, ఇలాంటివన్నీ ఆలోచిస్తాము. అసలు ఇట్స్ అ వార్ బిట్వీన్ అస్ అండ్ అవర్ బ్రెయిన్ లాగా ఉంటుంది అనమాట కొన్ని డేస్, ఫస్ట్ 4-5 డేస్ అయితే. ఆ తర్వాత యూ విల్ స్టార్ట్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద మెడిటేషన్ కానీ ఆ సైలెన్స్ కానీ అంటే మనకు మనం కనెక్ట్ అవ్వడం, మనకు మనం తెలుసుకోవడం, హూ ఐ యామ్, వాట్ ఐ యామ్, అంటే మనకు మనము చెప్పుకోవడము, మాట్లాడుకోవడము, అప్రిషియేట్ చేసుకోవడము, నవ్వుకోవడము, ఎవ్రీథింగ్ ఉంటుంది. అంటే అదొక డిఫరెంట్ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. మీరు కనుక నన్ను అడిగితే ద బెస్ట్ 10 days ఆఫ్ యువర్ లైఫ్ ఏదైనా చెప్పండి అంటే అదే చెప్తాను. అండ్ యూనిక్ డేస్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే అదే చెప్తాను. మేబీ టఫ్ డేస్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే కూడా చెప్తాను. 10 రోజులు నియర్ అండ్ డియర్తో ఎవరితో మాట్లాడలేము, ఫోన్ కూడా మన దగ్గర ఉండదు, వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట. కార్ కీస్ కూడా ఉండవు, పారిపోవాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ లేదు, పారిపోలేము అనమాట. కొందరు యాక్చువల్లీ ఒక 100 మందిలో నాకు తెలిసి ఒక 2-3 చేయలేక 3-4 వెళ్ళిపోయారు. అమెరికన్స్ వస్తారు అక్కడ. చాలా అంటే నేను వెళ్ళిన లొకేషన్ చాలా పాపులర్ అనమాట. చాలా హై పొజిషన్లో ఉండేవాళ్ళు. దే వాంటెడ్ టు రీసెట్, అంటే టూ మచ్ గోయింగ్ ఆన్ కదా, స్ట్రెస్ అవన్నీ ఉంటాయి కదా. యూ నీడ్ సమ్ టైమ్ టు రీసెట్ యువర్ లైఫ్ అని, ఐ నీడ్ సమ్ టైమ్ టు నో మై సెల్ఫ్, ఐ వాంటెడ్ టు గివ్ బ్రేక్ అని కొందరు ఆలోచించే వాళ్ళకు మాత్రం ఐ వుడ్ హైలీ రికమెండ్ అండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. దేర్ ఈజ్ నో ఫీ ఇన్వాల్వ్డ్ ఎట్ ఆల్. ఈ మెడిటేషన్ క్యాంప్స్ ఇక్కడ ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి. నేను వెళ్ళిందైతే డాలస్లో. అక్కడ వాళ్ళు ఎక్కడ ఏమీ అడగరు. ఎవ్రీథింగ్ ఈజ్ వాలంటీర్ బేస్డ్, డొనేషన్ బేస్డే. మనకు నచ్చితే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అబ్సల్యూట్లీ నో అప్లికేషన్ అట్ ఆల్ అండి. నేను తెలిసి ఇక్కడ వెళ్ళే వాళ్ళు చాలామంది డొనేట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే 10 days ఆఫ్ మన వాల్యుబుల్ టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాము. నాకొక్కటే అనిపించింది ఏంటంటే, ఒక టఫ్ థింగ్ ఏంటంటే వర్క్ చేసే వాళ్ళకి ఇయర్ మొత్తం ఒక మహా అంటే ఒక 20 days ఉంటుంది వెకేషన్ టైం. ఆ 20 daysలో 10 days దీనికే స్పెండ్ చేయాలి అంటే నాట్ అన్ ఈజీ థింగ్, బట్ ఇట్స్ వెరీ వర్త్ అనమాట. చాలా 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 వర్త్. మీరు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే, మీరు ఏదైనా నేను ఒక వెకేషన్కి తీసుకువెళ్ళాలి, వేర్ ఐ కెన్ మీట్ మై సెల్ఫ్, వేర్ ఐ కెన్ నో మై సెల్ఫ్, వేర్ ఐ కెన్ ట్రీట్ మై ఇన్నర్ సెల్ఫ్ అని ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా ట్రై చేయాల్సినటువంటి మెడిటేషన్ అండి. ఆ మెడిటేషన్స్లో ఉండే అడ్వాంటేజెస్, నాకు వాట్ ఐ టుక్ విత్ మీ అన్నది నేను చెప్తాను. అదేంటంటే, అన్నిటికంటే ముందు
ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా, ఒక సమస్య వచ్చినా, ఒకటి ఏదన్నా అయినా కానీ ఇమ్మీడియట్గా రియాక్ట్ కానవసరం లేదు అన్నదైతే నేను ఖచ్చితంగా అక్కడి నుంచి తెచ్చుకున్నాననే చెప్పాలి. బాడీలో ఉండే సెన్సేషన్స్ యాక్చువల్గా అక్కడికి వెళ్తే అది బాగా అర్థమవుతుంది అనమాట. ఎందుకు, వై వీ రియాక్ట్ సచ్ వే అన్నది. ఇంకొకటి ఏంటంటే యూ కెన్ యాక్చువల్లీ ఆల్సో టాలరేట్ పెయిన్ ఆల్సో. మనం బ్రెయిన్ని ట్రైన్ చేస్తాము. యూ డోంట్ నీడ్ టు రియాక్ట్, ఇక్కడ పెయిన్ ఉంది, యూ డోంట్ నీడ్ టు రియాక్ట్, ఇట్ విల్ గో అవే. సో అది కూడా చాలా మటుకు మనం వినే ఉంటాము. మెడిటేషన్స్ ద్వారా పెయిన్ కంట్రోల్ అన్నది కూడా, అది ఫిజికల్ పెయిన్ కావచ్చు, లేదంటే మన మనసుకు వచ్చే పెయిన్ కావచ్చు, మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంటే తగ్గిస్తామని కాదు, వీ కెన్ కంట్రోల్ అండ్ మేనేజ్ ద పెయిన్ ఆల్సో. దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒకటి తీసుకుంటారు వాట్ దే నీడ్ అన్నది. నేను అన్నిటికంటే ఎంజాయ్ చేసింది ఏంటంటే మై ఓన్ టైం రీసెట్టింగ్, అండ్ అదొక యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్. అదే షేర్ చేసుకుందామని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్.